ఒకేసారి జంబో జాబితాని ప్రకటించడం వెనకాల ఏమన్నా రాజకీయ ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయంటారా? రాజకీయ ఎత్తుగడలు ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, ముందే ఈ వ్యతిరేకత ఉన్నది కదా. అరే బాబు, మీరంతా మీ మీద ఈ విధంగా వ్యతిరేకత ఉన్నది, ఆ లిస్ట్ ఏదో ఇస్తాడు కేసీఆర్ గారు. మీ మీద ఎందుకు వ్యతిరేకత ఉంది, ఏ అంశాల మీద వ్యతిరేకత ఉంది, మీరు ఎవరిని మంచిగా చేసుకోవాల్సి ఉంది, మీరు ఇట్లా గ్రామాల్లోకి వెళ్ళండి, మంచిగా వెళ్ళి మీరు మీరు ఖచ్చితంగా ఈ వ్యతిరేక భావాన్ని మీరు ఈ 90 రోజుల్లో పోగొట్టుకోవాలని చెప్పి ముందే లిస్టు ప్రకటించండి మనం భావించాలి. అంటే వ్యతిరేకత ఉన్నా కానీ మార్చకుండా వాళ్ళకి ఇచ్చింది కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఇదే ఎత్తుగడ, ఇంకా వేరే ఎత్తుగడ ఏమీ లేదు. ఈ ఎత్తుగడతో వాళ్ళు ముందుకెళ్ళాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్లను అక్కడ మార్చలేదు. కానీ ఉప్పల్లో చూసుకుంటే బేతి సుభాష్ రెడ్డి అక్కడ వేములవాడ గురించి చెప్పడం జరిగింది. చెన్నమనేని రమేష్ ని మార్చి చెల్మడ లక్ష్మీ నరసింహారావు అని ఎందుకు ఇచ్చారు. కానీ ఉప్పల్లో బేతి సుభాష్ రెడ్డి ఉద్యమం నుంచి ఉన్నాడు. వాస్తవానికి కూడా ఆయన మీద పెద్ద వ్యతిరేకత కూడా లేదు. బేతి సుభాష్ రెడ్డి మీద వాస్తవానికి కూడా ఇప్పుడు ఈ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఆయన లేనే లేడు. కాకపోతే ఆయన లక్ష్మారెడ్డికి ఏదో మాట ఇచ్చినట్టుంది. ఆ మాట మేరకు తీసుకున్నప్పుడు మాట ఇచ్చినట్టుంది. అక్కడ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా. బొంతు రామ్మోహన్ కూడా ట్రై చేసిండు. బొంతు రామ్మోహన్ చెక్ పెట్టాలని కూడా అదే బేతి సుభాష్ రెడ్డికి ఇస్తే అయిపోతుంది. అట్లా ఇయ్యలే కదా. కాకపోతే లోకల్ గా లక్ష్మారెడ్డిని వాళ్ళు వాళ్ళ కుటుంబం అక్కడ ఉన్నది కాబట్టి ఆ తీసుకునేటప్పుడు ఒక అష్యూరెన్స్ ఇచ్చి తీసుకున్నట్టుంది. అష్యూరెన్స్ మేరకు ఆయనకు టికెట్ ఇచ్చినట్టుంది. అంతే తప్ప వేరే ఆలోచన ఏం లేదు. ఆయన మీద పెద్ద వ్యతిరేకత కూడా లేదు. చూడాలి మరి ఆయన ఎట్లా చేస్తాడు, రేపు సపోర్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. బొంతు రామ్మోహన్ చూసుకుంటే ఆయన కూడా ఉద్యమకారుడు. ఆయనకు ఇవ్వకపోవడం కారణం ఏముంటది? నేను ఆయనకు ఇవ్వకపోవడం, ఆల్రెడీ ఆయన నగర మేయర్గా పనిచేసింది కదా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేటర్ ఉన్నది కదా. సో పొలిటికల్గా అందరికీ అన్ని అవకాశాలు అయితే రావు వాస్తవానికి. సో అందరు ఉద్యమకారులం అందరికీ టికెట్లు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు. ఆయనే చెప్తుంది ఇది పక్క రాజకీయ పార్టీ నడపాలంటే నేను కొంత ఇందులో రాజకీయంగా అందరిని ఆ పార్టీ తీసుకోవాల్సిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. కేసీఆర్ గారే చెప్తున్నాడు. సో నేనేమన్నా అంటే బొంతు రామ్మోహన్ కానీ ఇంకా చాలామంది ఉద్యమంలో ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా టికెట్లు ఆశించారు. ఇక్కడ కంటోన్మెంట్లో క్రిషాంక్ కానీ ఇంకా ఎవరు షమీర్పూర్ రాజు ఏదో టికెట్ అడిగిండని కేటీఆర్, వీళ్ళందరూ కూడా కేటీఆర్ కోటాలో అడిగిరని, ఆ కేటీఆర్ కోటాలో అడిగితే నాకు ఇస్తలేడు ముఖ్యమంత్రి ఇంటలేనని చెప్పి ఆయన కూడా అమెరికా పోయిండని ఇవన్నీ వింటూనే ఉన్నాం. సో ఏది ఉన్నా కేసీఆర్ గారు మారిస్తే ఎవరిని మార్చకూడదు డిసైడ్ అయిపోయింది కాబట్టి అలా ఎవరిని మార్చకుండా ఒక 5% మార్చిండు తప్ప ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదని మనం. ప్రతిపక్షాలకి ఇది సదావకాశం, ఇది వాడుకుంటే వ్యతిరేకంగా వాడుకుంటే. వాళ్ళు వాడుకోకపోతే ఎవరేం చేసేది విమర్శ కదా. వాడుకుంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాడుకోకుంటే అది ఏం చేసేది ఏం లేదు కదా. ఆయన 2 చోట్ల పోటీ చేయడం వెనకాల అసలు ఎందుకు గజ్వేల్లో ఆయనకు ఈసారి ఓటమి అవకాశం ఉందా? ఒకటి, కేసీఆర్ గారు 2 చోట్ల పోటీ చేయాలనేది ఆయన రైట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీ, ఆయన ఓనరు, ఆయన ఇష్టం. ముఖ్యమంత్రి ఎక్కడైనా పోటీ చేసుకుని ఆయన టికెట్ ఆయనే కదా బీఫామ్ ఇచ్చుకుంది, ఇంకోరు ఇచ్చేది కాదు కదా. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు 2 చోట్ల చాలామంది పోటీ చేస్తారు. కేసీఆర్ గారు ఒకరే కాదు, గతంలో ఎన్టీ రామారావు పోటీ చేసిండు, పక్కన ఉన్న గత ఎన్నికల్లో సిద్ధరామయ్య కూడా పోటీ చేసిండు, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా పోటీ చేసిండు. రాహుల్ గాంధీ కూడా మొన్నటి ఎన్నికల్లో అమేథీలో చేసిండు, ఇక్కడ కేరళలో కూడా పోటీ చేసిండు. నేనేమన్నా అంటే పోటీ చేసేదానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఏం కారణం ఉన్నాయి? ఓకే, ఒకటి నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో అని రాహుల్ గాంధీ పోటీ చేసింది. ఓకే, ఇక్కడ సౌత్ ఇండియాలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే కొంత ప్రభావం ఉంటుందేమో అని. సో పోటీ ఇప్పుడు గతంలో కూడా ఎన్టీ రామారావు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రలో పోటీ చేసి ఇక్కడ కలవకుర్తిలో కూడా పోటీ చేసి ఓడిపోయింది కలవకుర్తిలో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు పోటీ నిజంగానే 2 చోట్ల పోటీ చేయొచ్చు. అదొక మహబూబ్నగర్లో పోటీ చేసి ఒకటి ఖమ్మంలో పోటీ చేస్తే దానికి లెక్క ఉంటుంది. లేకుంటే ఆదిలాబాద్లో ఒకటి మహబూబ్నగర్లో ఒకటి పోటీ చేస్తే అరే అక్కడ కూడా ప్రభావం కేసీఆర్ ముఖ్యమంత్రి నుంచి ఇక్కడ పోటీ చేసినా అక్కడ చర్చ జరగడానికి, ఇక్కడ కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ కామారెడ్డి గజ్వేల్ 2 దగ్గర ఉన్నాయి, అటు ఇటుగా దగ్గరనే ఉన్నాయి. 2 దగ్గర కాన్స్టిట్యూన్సీలో ఎంచుకున్నాము అంటే ఇది ఖచ్చితంగా గజ్వేల్లో ఓడిపోతున్నాం అన్న భయం మీలో ఉన్నది. పోనీ ఓడిపోతే బాగుండదు, 2 ఏదో ఒక దాంట్లో గెలవాలన్న ఒక ఆలోచన మీకు ఉంటుంది. జనరల్గా ఎన్నికలు 2 ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరిగితే పార్లమెంట్ కోటి అసెంబ్లీ కోటి పోటీ చేస్తాం. ఇది ఓకే ప్రభుత్వం రాకపోతే అట్లా పార్లమెంట్కి అట్లా లోక్సభ కన్నా వెళ్ళిపోదామని ఒక ఆలోచనతో చేస్తారు. అట్లా కాదు కదా. కామారెడ్డి ఆడనే ఉండే, గజ్వేల్ ఇన్ని ఉండే, 2 దగ్గర పోటీ చేస్తుంటే దాని అర్థమైంది అంటే ఓడిపోతున్నానని మనం విశ్లేషణ చేసుకోవాల్సింది తప్పదు. అది అంతకన్నా మించి ఏముంటుంది అట్లా సూత్రం ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. కాబట్టి ఇవాళ 2 కొడితే 2 కూడా ఓడిపోవచ్చు, అట్లా ఏం లేదు కదా. 2 గెలవచ్చు, 2 జరగవచ్చు, చెప్పలేదు. ఏదైనా ఓటమి భయంతో 2 పోటీ చేస్తున్నారని చెప్పి మనం భావించక తప్పదు. గజ్వేల్లో 2 దఫాలుగా అక్కడ పోటీ చేసి గెలిచారు. 2014లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి బాగా గట్టి పోటీ, మళ్ళీ 2018లో కూడా ఆయనే కాంగ్రెస్ నుంచి పోటీ ఇవ్వడం జరిగింది.
గజ్వేల్లో ఆయన నెగ్గారు అంటే ఓటమి అవకాశాలు ఉండడానికి కారణం ఏంటంటారు? ఓటమి అవకాశాలు అంటే ఒకటి ప్రధానంగా గజ్వేల్లో అనేక హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రిగా హామీ అంటే ముఖ్యమంత్రి అనేసరికి హామీలు ఇచ్చేసరికి ఏమైందంటే ముఖ్యమంత్రి ఉండి కూడా నెరవేర్చలేదని ఒక ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే కాబట్టి నెరవేర్చలేదు కాబట్టి అది ఖచ్చితంగా కూడా ఆ వ్యతిరేకత ఉంటుంది. మామూలు సాధారణ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా ఉంటే ఏం కాదు. ఓకే ఆయన పైనుంచి కొన్ని నిధులు రాలేదు, వచ్చినాయి రాలేదు. కానీ ముఖ్యమంత్రి ఏదనుకుంటే అది చేయొచ్చు కదా. కాబట్టి అక్కడ పొలిటికల్‌గా కొంతవరకి సెట్ కావట్లేదు వాస్తవానికి కూడా. అది కొంచెం కష్టంగానే గెలవాల్సిన పరిస్థితి వస్తుంది గజ్వేల్. ఒక దశలో ఓడిపోతారన్నారు. హ్మ్. కానీ ఒంటేరు ప్రతాప్ రెడ్డిని తీసుకొని ఇది చేసుకున్నాక అది కొంత సెట్ అయిపోయింది. కానీ ఏదైనా ఇది ఎప్పుడైనా ఎటు తిరుగుతుందో తిరిగే అవకాశం ఉందని ఒక డౌట్ అయితే కేసీఆర్ లోపల ఉన్నది కాబట్టి ఇలా కామారెడ్డికి వెళ్ళిండు. కానీ కామారెడ్డిలో కూడా ఆడ ఎట్లా ఉంటుందని చెప్పలేం కదా. ఆడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముస్లిం మైనార్టీ షబీర్ అలీ గారు ఉన్నాడు. ఆయనకు కూడా గ్రౌండ్ ఉన్నది. ఆయన కూడా ఒక పెద్ద సామాజిక వర్గం అక్కడ ఉన్నది. సో కాబట్టి అది కూడా గ్యారంటీ అని చెప్పలేం కదా. ఏదైనా ఇది ఒక భయంతోనే 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాం. నేనేమంటే అటోటి ఆదిలాబాద్ ఒకటి మహబూబ్‌నగర్ ఒకటి పోటీ చేస్తే అది వేరు. అదొక డిఫరెంట్ చర్చ చేయొచ్చు మనం. అక్కడ గెలవడానికి అక్కడ అంత బజ్ క్రియేట్ కావడానికి 2 దవాల పోటీ చేసినట్టు మనం చెప్పొచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా, పక్క కాన్స్టిట్యున్సీ. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎమ్మెల్యే నేను పోటీ చేస్తాను ఆ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిస్తా అంటున్నారు. ఎట్లా చూడదు? ఇప్పుడు ముఖ్యమంత్రి మీద పోటీ చేస్తా అంటే ఎవరు వద్దంటారు. వాళ్ళ పార్టీ టికెట్ ఇవ్వాలి కదా. వాళ్ళ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయొచ్చు. ఏమున్నది? కేసీఆర్ మీద పోటీ చేయొచ్చు. అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద మొత్తం పోటీ చేసుకుంటూ పోవచ్చు. ఏమున్నది? పార్టీ వాళ్ళ ఇప్పుడు ఆయనకు సత్తా ఉన్నదేమో పోటీ చేయాలనే ఒక ఆకాంక్ష ఉన్నట్టుంది. కేసీఆర్ మీద కనీసం పోటీ అయినా చేసి ఓడినా గెలిచినా సరే అనే ఒక భావన ఉండొచ్చు. ఉంటే తప్పులేదు. నిజంగా కూడా రాజకీయాలు ఆ పోటీనెస్ ఉండాలి. పెద్దవాళ్ళ మీద నిలబడి పెద్దవాళ్ళని ఓడించాలి. ఓడిపోయినా సరే గెలిచినా సరే అనే ఒక ఆలోచన విధానం ఉండాలి. ఉంటే తప్పేం లేదు. అది మరి గతంలో మరి ఈటల రాజేందర్ గారు అన్నారు, గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తా, కేసీఆర్ మీద ఓడిస్తా అని చెప్పారు. మరి ఆయన ఎట్టు పోయిండు, మళ్ళీ ఈయన వచ్చిండు. ఈయన అంటే మరి చెరో దగ్గర పోటీ చేస్తారా చెప్పాలి. మరి ఈటల రాజేందర్ గారు గజ్వేల్ నుంచి, అదేవిధంగా కామారెడ్డి నుంచి అరవింద్ గారు, ఇట్లా బీజేపీలో ఏమైనా బాగా తలపడాలని డిసైడ్ అయ్యారా చూడాలి. మరి నిజంగా అట్లా తలపడితే మంచిదే. ఎందుకంటే రాజకీయాల్లో కేసీఆర్తో ధీటుగా ఎదుర్కోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి మంచిదే. చూద్దాం మరి అప్పుడు పోటీ చేసినప్పుడు చూద్దాం, మరి ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా రెండు సార్లు తప్ప మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఈసారి కేసీఆర్ అది ఉంటుందంటారు అవకాశం, రికార్డ్ బ్రేకింగ్ చేస్తారంటారు. ఒకటి నేనేమంటే ఇది సౌత్ ఇండియాలోనే సాధ్యం అవుతలేదు. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియాలోనే 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మూడోసారి రావాలంటే కష్టంగానే ఉన్నది. 3 దఫాలుగా రావాలంటే సౌత్ ఇండియా నేచర్కు ప్రజల ఆలోచన విధానానికే ఇది కష్టంగా ఉన్నది. అటు తమిళనాడులో అయినా కానీ, తమిళనాడులో అయితే ఎప్పుడు 5 yearsకి ఒకసారి మారేది. ఒక్కసారి జయలలిత గారు గెలిచారు పాపం, మధ్యలోనే రెండోసారి గెలిచిన తర్వాత మధ్యలోనే అదైపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆడ 5 సంవత్సరాలకే మార్చేసారు పరిస్థితులు. అప్పుడు అంటే మరి అక్కడ ఉన్న పాలన విధానం కావచ్చు, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గట్టిగా ముందుకు వెళ్ళడం కావచ్చు, 5 సంవత్సరాలకే మార్చారు. ఇప్పుడు కూడా ఆడ పరిస్థితులు చూస్తే మళ్ళీ ఏదో ప్రభుత్వాలు మార్పులైన చర్చ వస్తుంది. కానీ మారదా తర్వాత విషయం. ప్రజలు ఎట్లా తీర్పిస్తారని చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఈజీగా ఓడిపోతాడా, రెండోసారి వస్తాడా లేదా అనేది తర్వాత చర్చ. కానీ తెలంగాణలో నేను సౌత్ ఇండియాకే ముడిపెడుతున్నా, తెలుగు రాష్ట్రాలు కాదు. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుంది అనే దాని మీద మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. కష్టం, రావడం కూడా కష్టం. ఎందుకు కష్టం అంటే ప్రభుత్వం కొంత వ్యతిరేకత ఉన్నది. పాజిటివ్ థింకింగ్ అంటే కేసీఆర్ మీద నెగిటివ్ థింకింగ్ కాకుండా పాజిటివ్ థింకింగ్లో అంటే కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చాము, సో ఇంకొకసారి కాంగ్రెస్కు లేకుంటే అదర్ పార్టీస్కి అధికారం ఇద్దాము అంటే జనరల్ కాంగ్రెస్కి వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ తెచ్చినని అయినందుకు 2 సార్లు ఇచ్చినాం, మరి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇంకొకటి మూడోసారి కూడా అధికారం ఇస్తే బాగుండదు, ప్రభుత్వాలకు కొంత అహంకారం పెరుగుతుంది అనే దాని మీద, పెద్దలకు అహంకారం పెరుగుతుంది ఆలోచన ప్రజల్లో ఉన్నది. చాలు 2 సార్లు ఇచ్చాం, ఇంకోసారి ఇంకో పార్టీకి అవకాశం ఇద్దామన్న ఆలోచన. అంటే ఇది పాజిటివ్ థింకింగ్. అంటే కేసీఆర్ మీద ఇది నెగిటివ్ థింకింగ్ కాదు. నెగిటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా ఇంకోసారి ఇంకొక అవకాశం ఇద్దాం చాలు కేసీఆర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ భావంతో టీఆర్ఎస్ ప్రభుత్వము మూడోసారి రావాలి అంటే కొంత కష్టతరమే. అది మరి అదే కేసీఆర్ గారు మరి ఎంత ఒడిదుడుకు ఇవన్నీ ఎదుర్కొని ముందుకు వచ్చి ఈ వ్యతిరేకత భాగాన్ని పోగొట్టుకోగలిగితే చెప్పలేము.
ఇప్పటికిప్పుడు ఏదో కొత్త స్కీమ్లు పెట్టి ఇప్పటికిప్పుడు గ్రౌండ్ చేసే పరిస్థితి లేదు. సో ఇట్లాంటి ఎన్నికల సమయంలో తీసుకుంటే కూడా ప్రజలు నమ్మరు, ఎన్నికల స్టంట్గానే భావిస్తారు.